ఎప్పుడు ఇలా అవ్వలేదు కేదార్. ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసి పిలుద్దాం. అవసరం లేదక్క. పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పని చేస్తూనే ఉంది కదా, అందుకే అలా అయింది. పాపం అందరి గురించి పట్టించుకుంటుంది, తన గురించే పట్టించుకోదు. ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది. నాకెందుకు భయంగా ఉంది. ఒకసారి హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం. కేదార్, పాపం ముద్దిన మావయ్య టెన్షన్ పడుతున్నారు. ఏం ప్లాన్ చేసావు కేదార్? కళ్ళు తిరిగి పడిపోయింది అంతే అక్క, ఏం కాదు. అవునమ్మా, ఏం కాదు. ఫస్ట్ జ్యూస్ తాగిద్దాం, కొంచెం ఎనర్జీ వస్తుంది. కరెక్టే బాబాయ్. అమ్మ నిష్క, ఫ్రిడ్జ్లో ఆరెంజెస్ ఉన్నాయి, వెళ్ళి జగదాత్రికి జ్యూస్ చేసి తీసుకురా. ఏంటి, నేనా? పాపం అమ్మా, మన కోసం అన్నీ చేసే జగదాత్రి కోసం నువ్వు ఏమాత్రం చేయలేవా? మావయ్య, అది నాకు వంట రాదంటావా నిషి? ఆరెంజ్ జ్యూస్ చేయడానికి వంట రానవసరం లేదు. పద, ఎలానా నేను చూపిస్తా. పద నిషి, పద. అమ్మయ్యా, ఆ పని నాకు చెప్పలేదు. లేదంటే జ్యూసు తీసి నా చేతులు నొప్పొచ్చుండేవి కదా. నా సైకో మొగుడు నన్ను చూసేలోపు ఈ నుంచి జంప్ అయిపోవాలా. వైజయంతి, చూసేసుండాడు. నువ్వు వెళ్ళి అమ్మాయికి ఇడ్లీలు చట్నీ చెయ్యి. బో, నాకు కాళ్ళు చేతులు నొప్పులుగా ఉండాయి. తిని తిని ఉన్న చోటు నుంచి కదలకుండా కూర్చోవడం వల్ల వచ్చిన నొప్పులవి. ఏం కాదు, వెళ్ళి పనిచేయి. వెళ్ళు. అత్తయ్య గారు, మీరు ఒక చిన్న సాయం చేయాలి. ఏంటి కౌశికి, కాఫీయే కదా, నేను పెట్టిస్తానులే. చచ్చా, మీరు మా అత్తగారు, ఈ ఇంటి వియ్యంకురాలు. మీతో కాఫీ పెట్టిస్తానా? జస్ట్ ఇల్లు ఉడిచి తడిబట్ట పెట్టేయండి ప్లీజ్. ఏమనుకోకండి. అంటే జగదాత్రికి మెలకు వస్తే ఇంట్లో పనులు చేయాలని రెస్ట్ తీసుకోదు. అదే కళ్ళు తెరిచే టైంకి అన్ని పనులు అయిపోయి ఉంటే తను రెస్ట్ తీసుకుంటుంది. నువ్వు మరీ అమ్మ కౌశికి, ఆదిలక్ష్మి మన ఇంటమ్మాయి, అలా ఎందుకు అనుకుంటుంది? ఏ ఆదిలక్ష్మి? అంతే అంతే అన్నయ్య గారు. చూసావా? ఆమూలుందత్తయ్య. ఏంటి? చీపురు. ఇలా కట్ చేసి ఇందులో ఒకటి తీసుకుని ఇలా చెయ్యాలి, అంతే. ఇలా పిండి మిగతా వాటన్నింటిని కూడా కోసేసి ఈ జ్యూస్ మొత్తం గ్లాస్లో పోసుకుని తీసుకురా. ఓకే, చెయ్యి. ఏంది? ఏం తిన్నారా నాయన? ఇవన్నీ కడిగాల్సి వస్తా ఉంటది. పూటలు తింటా ఉంటారు కదా నాయన. వదిన, మీరు కూడా ఏంటి కేదార్కి సపోర్ట్ చేస్తున్నారు? పాపం వదిన, వాళ్ళు పనులు చేయలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో. ఏం కాదులే జగదాత్రి, చెయ్యి నువ్వు. రోజు ఇంట్లో కూర్చుని ఆర్డర్లు వేయడం అలవాటైపోయింది. ఒక్కరోజు ఒళ్ళుంచి పని చేస్తే కొంచెం కంట్రోల్లో ఉంటారు. కానీ మంచి పని చేశారు కేదార్.
దొంగ సచ్చినోడు నా చేత పని చేస్తున్నాడు. ఎంకన్నా స్వామి, చివరికి ఇది అన్న బతుకు ఈ గడుకోవాల్సి వస్తా ఉంటది. ఆయన వీల్ చైర్ నుంచి లేచినాక ఆయన పని చెప్తా. ఏం తిన్నాంరా బాబు, ఇన్ని గిన్నెలు సచ్చుండాయి. దాత్రి నిష్క వస్తుంది, పడుకో పడుకో. వదినా జ్యూస్. థ్యాంక్ యూ. నిషిక వెళ్ళి ఉప్మా కూడా చేయి. జగదాత్రి లేచాక ఏది కావాలంటే అది తింటుంది. వెళ్ళు. వెళ్ళమ్మా నిషి, త్వరగా వెళ్ళి పని చూడు. ఏం చేస్తుందో. జగదాత్రి జ్యూస్ తాగు. అక్క, జగదాత్రికి ఎందుకంత కష్టం? నేను తాగి పెడతా. దాత్రి నువ్వు రెస్ట్ తీసుకో. దాత్రి నువ్వు పడుకోమ్మా. అక్క, అతేం చూడు ఒకసారి. అమ్మా, అక్క అక్క, నిష్కాన్ చూడు ఆనియన్స్ ఎలా కట్ చేస్తుందో. తిక్క కుదిరింది. చెల్లి అని ఫీల్ అవుతున్నావా? అబ్బో, చేతులు మంట పడతా ఉండాయి. ఏందమ్మి వైజయంతి, నీ బతికిట్ట అయిపోయి ఉండదు. పిన్ని అవుతుందా? అవుతా ఉండదమ్మి. నిన్ను